పరిపాలన చంద్రబాబు పరిపాలనకి ఎలాంటి అభివృద్ధి చేశారు, ఎలాంటి డిఫరెన్స్ చేశారు? గతం చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన దానికన్నా భిన్నంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణలో ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఈ సంక్షేమ పథకాలు పేద ప్రజల పట్ల అన్ని సానుకూలంగా ఉన్నాయి. ఇది 2024 తర్వాత ఈ గవర్నమెంట్ పేద ప్రజలు కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని ఆవశ్యకత ఉంది. కంపల్సరీగా అది ఇప్పుడు అన్ని రకాలైన డెవలప్మెంట్ జరుగుతుంది. కాకపోతే ప్రతిపక్షాలు ఓన్లీ బ్యాడ్ ప్రోపగాండా అంతే మాత్రమే తప్ప ఇక వేరేదేం కాదు. అది షార్ట్ పీరియడ్, అది 5 yearsలో అద్భుతమైన పాలన ఇచ్చారు. అందులో మధ్యలో కూడా 2 ఏళ్ళు కరోనా వచ్చింది. అయినా సరే చాలా గొప్పగా ఎదుర్కొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి. ఎస్, అందరికి కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఉంది. నెక్స్ట్ ఇంకోటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ లేకపోయినా కానీ దాన్ని వెంటనే రెక్టిఫై చేసుకోండి. అది చాలా అద్భుతమైన వర్డ్ అది. ఎందుకంటే ఒకసారి పథకం రాలేదు అయినా వాళ్ళు చూసుకోండి, వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఉంటే కన్నా రెక్టిఫై చేసుకోండి అని చెప్పి గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. మెయిన్ అది చాలా అద్భుతమైన ఇది. ఓకే, ఏ పథకాలు ఎవరెవరికి ఎలా యూజ్ అవుతున్నాయి అంటారు? ఇది అందరికీ, ఒక విద్యార్థులకు కానీ, ఒక ముస్లిం మైనారిటీ వాళ్ళకి కానీ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరికీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బ్రహ్మాండంగా ఉంది. అన్ని కూడా ఇప్పటి వరకు కూడా లక్షలాది కోట్ల రూపాయలు నాకు తెలుసున్న వరకు కూడా ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒక బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అంతా కలిపి 120 కోట్ల బడ్జెట్ ఉన్నది. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ సంక్షేమం ఇస్తారంటే దట్స్ వెరీ గుడ్ అనమాట. అమేజింగ్. లోకల్ ఎమ్మెల్యే పనితీరు చాలా అద్భుతం. ఆయన చాలా కూడా అద్భుతంగా పనిచేస్తాడు. కుప్పాల వాసుబాబు గారు చాలా నీతిమంతుడు, పర్ఫెక్ట్ గా పనిచేస్తాడు. ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకాలు ఇవన్నీ బాగా నడుస్తున్నాయి అంటారు. ఆరోగ్యశ్రీ కానీ బ్రహ్మాండంగా అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అన్ని కూడా పర్ఫెక్ట్ అంతా కూడా. దానికి కారణం కూడా నేను చెప్తాను. నేను ఆల్టర్నేటివ్ నేను కూడా చేయించుకున్నాను ఆరోగ్యశ్రీలోను. అసలు బ్రహ్మాండమైన క్వాలిటీ తోటి అంతా కూడా వాళ్ళు చాలా ప్రతి పూట కూడా వాళ్ళు పర్సూ చేశారు. మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ జనాలకు ఎలా సహాయపడింది అంటారు? ఒక వాలంటీర్ అంటే అది ఒక సేవా దృక్పథంతో అది చెప్పారు. అది తర్వాత కూడా అది ఇంప్లిమెంటేషన్ అవసరం. ప్రతి ఊర్లో కూడా గ్రామ సచివాలయాలు అది కూడా గ్రామ స్వరాజ్యం లాగా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు వీళ్ళు. అది అందాక వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఏదైనా హై పెర్ఫార్మెన్స్ ఏమైనా వస్తే కానీ వెళ్ళొచ్చు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అది వేళ అద్భుతమైనది. అది గతం జన్మభూమి కమిటీల కన్నా ఇది చాలా బెటర్. ఇది ఇప్పుడు కొత్త రాజకీయాల ప్రభావం ఎలా ఉండబోతుందంటారు ఈసారి? కొత్త రాజకీయాలు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం 175 అన్నాను. కంపల్సరీగా కూడా దాన్ని నీడెడ్. మనం కష్టపడి పనిచేసాం, ఇవాళ చేసాం కాబట్టి ఓట్లు అడుగుతున్నాం ధైర్యంగా. ఇవాళ ఆయన చాలా పర్ఫెక్ట్ గా కూడా చెప్తున్నారు. అది చాలా మంచి పరిణామం. మరి వీళ్ళు కొత్త రాజకీయాల ప్రభావం ఏముండదు అంటారా? కొత్త రాజకీయాలు అంటే పవన్ కళ్యాణ్ అనే అతను ఉన్నాడు కానీ ఒక ఆర్టిస్ట్, సినీ ఆర్టిస్ట్ అనేది ఓన్లీ ఫర్ ఎడిటింగ్. అది ఒక టాకీకి సొంతది ఉండదు, ఏమి ఉండదు. ఎడిటింగ్ అంటే అన్ని కూడా ఒకటి ఏదో చెప్తే చేస్తూ ఉంటాడు, అది కాదు. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇతను అన్ని వాటిలో కూడా ఒక రాజకీయంలోకి వచ్చాడు కానీ అందులో అతని దగ్గర ఏమి క్వాలిటీస్ కనబడలా. క్వాలిటీస్ అనేవి లేవు. పొలిటికల్లో ఉన్న ఎబిలిటీస్ ఉంటాయి. కొన్ని ఎబిలిటీస్ వాటికి ఒక మాటకి నిలబడడం, ఫ్యామిలీ క్రియేషన్ కానీ అన్ని కూడా ఉంటాయి. అవి కూడా అతనిలో ఏం కనబడలేదు. ఏదైనా ఒక మాట కోసం, నీతి కోసం నిలబడాలి, అన్నీ కూడా ఉండాలి. అతనిలో ప్రజలు ఎవరు కూడా గుర్తించట్లేదు. గతంలో 2 సార్లు పోటీ చేశాడు, 2 చోట్ల కూడా ఓడిపోయాడు. ఈసారి కూడా పిఠాపురంలో వంగా గీత గారు నగ్గబోతున్నారు. ఆవిడ నగ్గితే కనుక మినిస్ట్రీ వస్తుంది. గవర్నమెంట్ కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఆవిడకి మినిస్ట్రీ ఇస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పేద ప్రజలందరూ కూడా వాళ్ళు దాన్ని వినియోగించుకుంటేనే మంచి తప్ప ఈయన వచ్చి అప్పుడప్పుడు ఏదో షూటింగ్స్ అని వచ్చి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది తప్ప ఈ కూటములు అయ్యి అంతా కూడా వేస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఎంత కూడా ఒకే పార్టీ ఉంటేనే మీకు బాగుంటుంది. ఎందుకంటే తెలియని ఏముంది, ఇప్పుడు 4 రకాల పార్టీల మీద కలయిక అనేది ఉండదు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. ఒక పార్టీకి ఉంటేనే అది అంత రాణిస్తుందని అది ప్రజల మనోభావం.
మరి జగన్ పాతాలను తొక్కేస్తారు కనిపించకుండా చేస్తారు. అందుకేగా చెప్పేది నేను. అతను చెప్పేదంటే అతను ఏ విధమైన అటువంటి ఎబిలిటీస్ లేవు. కొన్ని ఉంటాయి, మోరల్ ఎథిక్స్ కానీ, మాట మీద నిలబడడం కానీ, ఒక ఎటొచ్చి మాట్లాడడం అంటే మామూలుగా కొన్ని వేల మంది మధ్యలో మాట్లాడే సభలో సాంప్రదాయాలు అన్ని పెద్దలు గౌరవం కానీ అన్ని కూడా ఉండాలి. ఒక రాజకీయంలోకి వచ్చాడంటే దానికి అన్ని రకాలైన ఇవి ఉంటాయి. అది దాని ప్రకారం మాట మీద నిలబడాలి. అవన్నీ కూడా ఎథిక్స్ ఉంటాయి. అన్ని కూడా పొలిటికల్ ఎథిక్స్ కానీ అవి కానీ అవి ఉంటున్నప్పుడు దానికి వస్తాయి. అవన్నీ కూడా అన్ని కోణాల్లో చూస్తారు ప్రజలు. ఏంటంటే ఏదో నేనేదో సినీ యాక్టర్ వాళ్ళది వచ్చాను చెప్పానుగా, ఓన్లీ ఫర్ ఎడిటింగ్. సినీ అంటే ఎడిటింగ్ అంటే ఏంటి, ఊరినే డైరెక్షన్ చెప్పింది అది చెప్పింది చెప్తూ ఉంటాడు. అది మన విజయాలో జరిగిన దాడి గురించి ఏం చెప్పాలి? అది ఆల్టర్నేటివ్ గా ప్రతిపక్షాలలో కుట్ర ఉన్నదని ఏపీ ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన మీద మంచి బ్రహ్మాండమైన అద్భుతమైన పనితీరు కనబరిచాడు. ద్వేషం ఉండబట్టే కదా చేస్తారు ఎవరైనా. ఒక ద్వేషం ఉండబట్టే ఆయన మీద ఏంటంటే ఒక నిరోధించాలని. ఎందుకంటే మనం ఏం చేయలేము. అతను బ్రహ్మాండమైన ప్రజాదరణ పొందిన వ్యక్తి. ఇప్పటి వరకు కూడా ఇంత పెద్ద గాంధీ గారు ఉన్న పొజిషన్ కూడా ఇన్ని అప్పుడు ఉన్నది భారతదేశంలో మనకు వచ్చిన 17 కోట్ల మంది జనాభా. ఇప్పుడు వచ్చేటప్పటికి 142 కోట్లు అయినా మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినా కానీ ఇప్పుడు ఉన్న 5 కోట్ల జనాభాలో కూడా బ్రహ్మాండమైన అతనికి బ్రహ్మాండమైన ఫిచ్చింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి, సీఎం గారికి. అది మాది జనాలకు అనుకూలంగా ఉండే రాజకీయం జగన్ రౌడీ రాజకీయం అంటారు ప్రతిపక్షాలు. బ్యాడ్ ప్రోపగాండా అంటే అది అంతగానే ఉంది. దానికోసం ఏదో రకం ఇప్పుడు 40 ఏళ్ళు చరిత్ర ఏదో పెట్టారన్నారు ఉంది, దాన్ని ఏదో లాక్కోవాలి, ఎంతో లాక్కోవాలి. ఎందుకంటే ప్రజలకి చేసింది ఎదురుగుండా నేరుగా డైరెక్ట్ గా ప్రతి పైసా వాళ్ళకి అందుతుంది. అవినీతి రహిత పాలన ఇస్తున్నాడు. అది మరి అంటే పిల్లలకి విద్యార్థులకి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ అవి కానీ వస్తుంది. నెక్స్ట్ కొద్దిగా గ్రాడ్యువల్ గా ఉన్నది ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇటు ఇన్కమ్ సోర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అన్ని కూడా ఒక బ్రహ్మాన్ని ఎలా అయితే చేసుకుంటారు చాలా అద్భుతంగా నడుపుతూ అయినా నా ఉద్దేశ ప్రకారం అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి 18-20 గంటలు కూడా పనిచేస్తున్నారని నా అభిప్రాయం. నాకు తెలుసుకుంది. ఎందుకంటే ఇందులో ఇప్పుడు ఏ పైసలు ఎటు రావాలి, ఏ పైసలు ఎటు పంపాలని ఉద్దేశంతో ఆయన చాలా గొప్ప వర్క్ చేస్తున్నాడు. ఆయన ఈ 5 సంవత్సరాల్లో చదువుకున్న యువతకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కలిగి బ్రహ్మాండమైన ఉంది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మాకు పక్క రాష్ట్రాల నుంచి బోల్డ్ మంది ఒరిస్సా నుంచి వస్తున్నారు, బెంగాల్ నుంచి వస్తున్నారు. అందరికీ కూడా ఉపాధి ఉంది. ఇక్కడ ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉంది, ఉపాధి ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి ఒళ్ళు నుంచి చేసుకున్న వాళ్ళకి ఉంది. రేపొద్దున్న ఈ బోర్డుని పోర్టులు కడుతున్నారు, షిప్ యార్డ్స్ కడుతున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. బోర్డులన్నీ ఇవన్నీ చాలా కడుతున్నారు. ఇవన్నీ ఫ్యాక్టరీస్ కానీ ఇవి కానీ మొత్తం ఈ మెడికల్ హబ్స్ కానీ ఇన్ని బోర్డులు వస్తున్నాయి. ఐటీ కంపెనీలు అన్ని కూడా వస్తున్నాయి. చూస్తున్నారుగా అందరూ కూడా 13,50,000 కోట్లు ఎంఓయూలు జరుగుతున్నాయి. కొన్ని చూస్తున్నాం. ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో జరుగుతున్నాయి. తర్వాత మన వెలుగొండ ప్రాజెక్టు ఆల్టర్నేటివ్ గా వేలాది కోట్ల రూపాయలతోటి కంప్లీట్ చేశారు, ఫుల్ఫిల్ చేసి అన్ని చేసి. అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడుగే చాలా అద్భుతం. ఎందుకంటే ఆయన వచ్చిన కాడి నుంచి సుభిక్షంగా ఉండి పంటలకి మద్దతు రేటు వస్తూ దాని ప్రకారం అన్ని కూడా రైతులకి సుభిక్షంగా అందు బ్రహ్మాండంగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ చేయలేదా? ఆల్రెడీ అయిపోయింది కదా, ఆల్రెడీ అయిపోయింది. ఏముందంటే పవర్ ప్రాజెక్ట్ ఒకటే అవుతుంది ఆల్టర్నేటివ్ గా. అది కూడా ఈ 2024-29 మధ్యలో బిట్వీన్ మీకు ఓపెనింగ్ అయిపోతుంది ఆల్టర్నేటివ్ గా. అది కొద్దిగా కేంద్రం నుంచి ఫండ్స్ రావాలి. ఫండ్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఏం కాదు. ఆల్టర్నేటివ్ గా ఇంచుమించు 95% అయిపోయింది. ఓన్లీ ఫర్ ఒక 5% ఉంది. అది కూడా వాళ్ళకి ఇది ఉంటుంది కదా, అక్కడ ఆర్ఆర్ ఫండ్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. వాళ్ళు ఫండ్స్ చేత అయిపోతుంది. పథకాలన్నీ తీసుకున్నారు కానీ జనం మా వైపు ఉన్నారు అంటున్నారు ప్రతిపక్షం. అది ప్రతిపక్షాలు ప్రోపకాండ ఏదో రకంగా జగన్ గారి దగ్గర నుంచి లాగే. ప్రజలందరూ కూడా 100% కూడా చాలా మంది అందరూ కూడా జగన్ గారు వైఎస్ఆర్సీపీ మీద ఉంది. 100% విజయం మోగిస్తుంది. ఈసారి ఇక్కడ మీ లోకల్లో ఎలా ఉండబోతుంది అంటారు? చెప్పాను కదా, కుప్పాల వాసుబాబు గారు, శ్రీనివాసరావు గారిని చాలా గతంలో 33,000 మెజారిటీ ఉంది. 53,000 పైదాకా వస్తుందని అందరూ అనుకుంటున్నారు ప్రజలందరూ. పైన ఎలా ఉండబోతుంది అంటారు? సీఎం ఎవరు? గతంలో 152 ఉన్నాయి. ఇంచుమించు పాతాల మీద పెరుగుతాయి కానీ తగ్గదు. మీ ఏరియాలో ఇళ్ల స్థలాలు ఇచ్చారా? ఇచ్చారా? ఇళ్ల స్థలాలన్నీ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ మనుషులకి ఇచ్చారు. బయట అందరికి అర్హత ఉన్న వాళ్ళు అందరికీ వచ్చారు.
ఇంకా ఇంకా అందరికీ కూడా ఇచ్చారు, మొత్తం అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు. Please subscribe .news.